హలో అండి, అందరికీ నమస్కారం. నేను ట్రేడ్ విత్ రవి తెలుగులో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్ లెవెల్స్ ఇస్తూ ఉంటాను. ఏ విధంగా అయితే నిన్న మీకు లెవెల్స్ ఇచ్చానో అదే మార్కెట్ అక్కడ నుంచి ఎక్కువ మూమెంటం చూపించలేదు. ఈ 24,118 లెవెల్ క్రాస్ అయితే కింది సైడ్ సేల్ సైడ్ సెటప్ వస్తుందని చెప్పాను. కానీ మార్కెట్ మళ్ళీ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ చేసింది ఫస్ట్ 5 మినిట్స్లో. అంటే మనకు ఇక్కడ ట్రేడ్ సెటప్ అవ్వలేదు. తర్వాత వెయిట్ చేసినాక మళ్ళీ సెటప్ వచ్చిందంటే రాలేదు. మళ్ళీ ఇక్కడ ఒక సెటప్ వచ్చింది, ఇక్కడ సెటప్ వచ్చింది. కరెక్ట్ 5 లెవెల్ క్రాస్ అయినాక రెడ్ కలర్ క్యాండిల్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక చిన్న సెటప్ వచ్చింది. దాని తర్వాత ఆల్మోస్ట్ 80 పాయింట్స్ మూవ్మెంటే, అంతకు మించి ఎక్కువ రాలేదు. మార్కెట్లో కూడా మూవ్మెంట్ అంత ఏం లేదు కాబట్టి ఏం చెప్పడానికి కూడా ఏం లేదు. ప్లస్ బ్యాంక్ నిఫ్టీ సేమ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా అదే లెవెల్స్కి ఎక్కువ చూడండి. ఈ 4th లెవెల్ నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాక ఒక రేంజ్ చెప్పిన ఆ రేంజ్ అనే మార్కెట్ ఉంది. ఓకే, రాత్ గై బాత్ గై అన్నట్టు మీకు డిస్క్లైమర్ వేస్తా. దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఎనీ మిస్లీనియర్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ప్లీజ్ కన్సిడర్ ద ఫైనాన్షియల్ అడ్వైస్. ఐ యామ్ నాట్ ఎ సజెషన్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ప్లీజ్ కన్సిడర్ ద. ఓకే, ఇప్పుడు రేపటి లెవెల్స్ చూద్దాం. ఈరోజు అందరూ చాలా, ఈవెన్ నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసిన నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, మంచి మూమెంట్స్ వస్తాయి, మంచిగా సస్టైన్ అవుతుంది మార్కెట్ అని ఎక్స్పెక్ట్ చేసిన. బట్ మార్కెట్ అవకాశం ఇవ్వలేదు. రేపు మనకి అవకాశం ఇవ్వలేదు. ఇదే రేంజ్లో మార్కెట్ మొత్తం ఇదే రేంజ్, ఏం మారలేదు. సో రేపటి లెవెల్ క్రూషియల్గా ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పర్సనల్ ఒపీనియన్తో చెప్తున్నా. నేను కొద్దిగా అడ్జస్ట్ చేస్తా, ప్రీవియస్ లెవెల్స్ని కొద్దిగా అడ్జస్ట్ చేస్తా. ఎందుకంటే ఇవి కొద్దిగా క్రూషియల్ అవ్వచ్చు. ఈ జోన్ ఇక్కడ ఓకే, పర్ఫెక్ట్. అప్ సైడ్ సెటప్ అయితే అయిపోయింది. నేను కింది సైడ్ కూడా మీకు లెవెల్స్ అడ్జస్ట్ చేస్తా, సో దట్ మనం డిస్కస్ చేయడానికి మంచి లెవెల్స్ కనిపిస్తాయి. ఎందుకు ఇవే లెవెల్స్ అంటే, ఇవే లెవెల్స్ పిన్ పాయింట్ లెవెల్స్ వచ్చే లెవెల్స్ ఇవే కాబట్టి వెయిట్ చేస్తే మంచి లెవెల్స్ వస్తాయి. సో నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకి ఎక్కువ 150 పాయింట్స్ మైనస్లో ఉంది. కానీ మార్కెట్ మొత్తం ఈరోజు బోరింగ్ మార్కెట్ ఉండే. బట్ ఆ బోరింగ్ మార్కెట్లో కూడా ప్రాఫిట్ చేసినాము. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఒకటి, మార్కెట్ గ్యాప్ అప్ అయినా ఓపెన్ అవ్వాలి, లేకుంటే గ్యాప్ డౌన్ అయినా ఓపెన్ అవ్వాలి. కండిషన్స్ అంతేనా? మార్కెట్ నేచర్ ఏంటి? ఓపెన్ అయితే పాజిటివ్ న్యూస్ ఉంటే గ్యాప్ అప్ అయినా, నెగిటివ్ న్యూస్ ఉంటే గ్యాప్ డౌన్ అయినా. ఇది కాదు, మనం ఇది చూడొద్దు. మనం ఏం చూడాలి? మనం సెటప్ని చూడాలి. సెటప్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో అదే విధంగా మనం చూద్దాం. ఓకే, నేను కొద్దిగా కిందికి చేస్తా, 24,000కి వేస్తా. ఎందుకంటే 24,000 ఇదే క్రూషియల్ జోన్ కాబట్టి 24,000. మార్కెట్ ఎనీ డెడికేట్ పానిక్ న్యూస్, ఓకే, ఎనీ డెడికేట్ మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందో ఫస్ట్ 24,000 లెవెల్ క్రాస్ అయిన తర్వాత, ఇక్కడ నాకు రెడ్ కలర్ క్యాండిల్ RED రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయినాక మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 23,938 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 23,845 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 23,748. ఈ లెవెల్ కనిపిస్తాయి. ఎప్పుడు కనిపిస్తాయి? మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత. గ్యాప్ డౌన్ కూడా కాదు, గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా కిందికి వచ్చినప్పుడు నా కండిషన్ క్యాండిల్ ఏంది? ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ అయి ఉంటే అప్పుడు మనం థింక్ ఫర్ ద సెల్. ఓకే, ఈ లైన్ క్రాస్ అవ్వాలి, అది కూడా రెడ్ కలర్ క్యాండిల్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. అప్ సైడ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి. అప్ ఓపెన్ అయినప్పుడు కండిషన్ ఏంది? సింపుల్ 24,089 లెవెల్ క్రాస్ అయిన తర్వాత మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 24,225. ఓకే, సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,327. ఓకే, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 24,400. సింపుల్ లెవెల్స్. కండిషన్ ఏంటి? ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే గ్రీన్ కలర్ క్యాండిల్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే రెడ్ కలర్ క్యాండిల్. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత సెకండ్ క్యాండిల్ గ్రీన్, అప్ సైడ్ అంటే గ్రీన్, ఫుట్ సైడ్ అంటే రెడ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సేమ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు ఏం చేయడానికి అంతేం అవకాశం లేకుండే. ఈ లెవెల్స్ని మార్క్ చేస్తా, ఎందుకంటే ఇవే క్రూషియల్ లెవెల్స్. ఈ క్రూషియల్ లెవెల్స్ని మార్క్ చేసినాక మీకు చెప్తా ఏ విధంగా అయితే లెవెల్స్ని యాక్టివ్ అయినప్పుడు ఏ విధంగా మీ మార్కెట్ మూమెంటం ఉంటుంది, ఏ విధంగా బిహేవ్ చేయొచ్చు, ఇవి లెవెల్స్ ఉంటాయి నేను చెప్తా. మార్కెట్ చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ వచ్చి ఆగిందా? స్పాట్ ఎంత?
57,448లో మార్కెట్ వచ్చి ఇక్కడ ఆగింది. కానీ ఇక్కడ 670 పాయింట్ మైనస్లో ఉంది, అంటే 1.15% మైనస్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒకటి చూడండి, ఈ జోన్కి వచ్చిందా, ఈ జోన్ వచ్చిందా, ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవడం ట్రై చేసిందా మార్కెట్. ఓకే, మళ్ళీ ఇక్కడ కొద్దిగా రిజెక్ట్ అయిపోయింది, కానీ ఇక్కడ నుంచి 2 టైమ్స్ అయితే సపోర్ట్ వచ్చింది. నెక్స్ట్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ లెవెల్ క్రాస్ అవ్వాలి. 57,353 లెవెల్ క్రాస్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 57,260 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 57,160. ఓకే, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 57,078 అండ్ ఫోర్త్ టార్గెట్ వచ్చేసి మీకు 56,919. ఓకే, ఈ లెవెల్స్ రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్, సెకండ్ కూడా 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు థింక్ ఫర్ ద పుట్ సైడ్. ఓకే, థింక్ ఫర్ ద సెల్ సైడ్. ఇప్పుడు అప్ సైడ్ చూద్దాం. అప్ సైడ్ మార్కెట్ ఖచ్చితంగా 57,542 లెవెల్ క్రాస్ అయ్యింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి వెయిట్ ఫర్ ద ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్డ్ ఇన్ గ్రీన్. ఓకే, ఫస్ట్ క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్ అవుతుందో అది ఫస్ట్ క్లోజ్ అవ్వాలి. ఇది హై, ఇది లో, క్లోజ్ అయిందా, కాలేదు. కానీ ఇక్కడ కండిషన్ వచ్చింది, ఈ లెవెల్ క్రాస్ అయితే ఎప్పుడైనా ఈ లెవెల్ క్రాస్ అయితే కింద సైడ్ సెటప్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ దాని తర్వాత ఇక్కడ దాకా వచ్చింది. దట్ ఈస్ ద సెటప్. మంచి లెవెల్ క్రాస్ అవ్వాలి, అది ఈ విధంగా. ఓకే, ఈ లెవెల్ క్రాస్ అయితే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 57,637 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 57,733 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 57,831 అండ్ ఫోర్త్ టార్గెట్ వచ్చేసి 57,927. ఈ లెవెల్స్ మీకు చూడడానికి కనిపిస్తాయి. ఇంకొకటి సెన్సెక్స్ని నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తా, అక్కడ ఫాలో అవ్వచ్చు. టెలిగ్రామ్ ఏ విధంగా అయితే మా టెలిగ్రామ్లో కొత్త వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. ట్రేడ్ విత్ రవి తెలుగులో అనేది ఛానల్ని చాలా తక్కువ మంది ఉంటారు, అక్కడ నుంచి మీరు సబ్స్క్రైబ్ కూడా అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ ట్రేడింగ్. డిస్క్లైమర్ వేయాల్చుకున్నా ఇంకొకసారి, దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఎనీ మిస్లేనియస్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్, ప్లీజ్ టేక్ యువర్ ఓన్ డిసిషన్స్. This channel and me does not responsible for your profit and loss. And thank you so much. Happy trading.